Welcome back again. This is Videy. You watch We The Techie Government Jobs channel. గైస్ నేను చెప్పంటే అతిపెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్ ఈరోజు మనకి. ఇక్కడ చూస్తే IBPS మనకు తెలుసు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో IBPS నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. 5208 పోస్టులకి వీళ్ళు ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. అంటే మనకు కరెక్ట్గా చెప్పాలంటే IBPS PO అండ్ MT అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ రోల్స్కి ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలా మంచి అప్డేట్స్ గైస్. ఇది మాత్రం రెగ్యులర్గా మేము నైట్ ఎంత లేట్ అయినా సరే మేమైతే జాబ్స్ అప్లోడ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, ఆల్ PSU జాబ్స్ అన్నీ కూడా మేమైతే కవర్ చేస్తున్నాం ఈ యొక్క ఛానల్లో. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, మనల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి మన యొక్క వీడియోని. గైస్ చూస్తే మనకి IBPS నుంచి PO or MT నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నాను కదా. సో దానికి జీతం మనకి 80,000 వరకు మనకైతే ఉంటుందన్నమాట. సో బేసిక్గా చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి గైస్. అండ్ రీసెంట్గా జస్ట్ నిన్న నైటే మనం ఒక జాబ్ చాలా లేట్గా మనకి విడుదలైంది. సో మీరు కరెక్ట్గా చూస్తే SSC JE నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ JE నోటిఫికేషన్ మీద కూడా మేము వీడియో అయితే చేసాం. సో ఎవరైతే చూడలేదో తప్పకుండా మనకు ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరైతే రిసీవ్ చేసుకుంటారు. సో తప్పకుండా నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు IBPS నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఎలా అయితే వస్తుంది IBPS PO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవుట్. కరెక్ట్గా చూస్తే మనకి 5208 పొజిషన్స్కి ప్రజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో చెప్పాలంటే మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, టోటల్గా 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే ఈ యొక్క IBPS ఈ యొక్క రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో గైస్ చూస్తే మనకి చాలా మంచి ఆపర్చునిటీ. ఆ బ్యాంక్స్ ఏంటో ఫస్ట్ ఇక్కడ ఇస్తారు చూడండి. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, అన్ని వేకెన్సీస్ ఇలా నీట్గా కలుపుకుంటే మనకి 5208 నోటిఫికేషన్తో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట గైస్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్డ్, అప్లికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, మెయిన్స్ అన్నీ కూడా నీట్గా ఇక్కడ కన్సల్టేట్ చేసి ఒక పేజ్లో క్రియేట్ చేసి పెట్టాను గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బేసిక్ పే కూడా అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చిస్తాను. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు ఇచ్చిన తర్వాత మనకి PDF అయితే ఓపెన్ అవుతుంది. అది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి IBPS నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ డేట్స్ ఇచ్చేసారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిట్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ చూస్తే 1 జూలై నుంచి, అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి 21 జూలై వరకు ఇస్తున్నారు. 21 జూలై వరకు మీరైతే అప్లై చేసుకోవాలి. ఏమైనా ఉంటే మోడిఫికేషన్స్ అవి చేసేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా మనకి 21 జూలై వరకు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది కదా. సో కొంతమంది SST స్టూడెంట్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఆగస్ట్లో మనకైతే ఉంటుందని చెప్తున్నారు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఇంకా ఫైనల్గా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకైతే ఆగస్ట్ మంత్లో ఇస్తున్నారు. ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్ మంత్లోనే జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ మంత్లో ఇస్తారు. సో ఆఫ్టర్ దట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ తెలుసు కదా మనకి, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఉంటుంది. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ అనమాట. మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని యొక్క ఆన్లైన్ మెయిన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లియర్ చూస్తే మనకి అక్టోబర్లో అయితే ఉంటుంది అనమాట. సెప్టెంబర్, అక్టోబర్లో మనకైతే కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాము. కానీ చూడండి, మనకి రిజల్ట్స్ వచ్చేటప్పటికి నవంబర్లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇంకా పర్సనాలిటీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు నవంబర్ ఆర్ డిసెంబర్లోని. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మనకి డిసెంబర్ ఆర్ జనవరి 2026కి వెళ్తుంది. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మనకి జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్కి. సో మనకి యాక్చువల్ పొజిషన్లోకి అయితే మీరైతే వెళ్ళిపోతారు. నేను ఆల్రెడీ చెప్పాను పార్టిసిపేషన్ బ్యాంక్స్ అసలు ఏవే ఉన్నాయనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవే మనకి పార్టిసిపేషన్ బ్యాంక్స్ అన్ని కూడా. ఇంకా ప్రొవిజనరీ ఆఫీసర్కి బేసిక్గా మనకి 48,480 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 85,920 వరకు కూడా మనకైతే వేరే అవుతుంది అనమాట. సో చాలా మంచి అప్డేట్. తప్పకుండా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ప్రొవిజనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ మాట ఇవి. మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఏ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2 July 1995, నాట్ లేటర్ దాన్ 1 July
2005 అంటే ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి వచ్చేటికి 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకి తెలుసు 10 years అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్, కమిషన్డ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో రెండెడ్ అట్లీస్ట్ 5 years మిలిటరీ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళకి 5 years అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వస్తే ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నాన్ క్రీమీ లేయర్కి అసలు ఏంటి అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీకి సంబంధించి, విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఇచ్చారు. టోటల్గా 53 pages ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి రిలీజ్ చేశారు. అందులో అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తారు గైస్. సో అందుకే నీట్గా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే చెక్ చేసుకోండి గైస్. ఇంకా మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే యాజ్ ఆన్ 21st July 2025 కల్లా మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి గైస్. బట్ మీ చేతిలో మార్క్ లిస్ట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ యొక్క పర్టికులర్ డేట్కి గుర్తుపెట్టుకోండి గైస్. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారన్నమాట. కొంతమంది ఫైనల్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు అనేసి డౌట్ వస్తుంది మీకు, అందుకే చెప్తున్నాను ఈ యొక్క డేట్ కల్లా మీకు రిజల్ట్స్ వచ్చి ఉండాలి, సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి 1st July నుంచి 21st July కల్లా మీరైతే పే చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేటికి 175 rupees మీరైతే పే చేస్తారు. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేటికి 850 rupees మీరైతే పే చేయాల్సి వస్తుంది. అంతా కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే పే చేసుకుంటాం. యూపీఐ అండ్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్ని కూడా మనకి అయితే ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 30 questions 30 marks, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది 20 minutes మనకి అయితే ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 30 marks. ఇక ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది 20 minutes అయితే ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ మీద 35 questions 40 marks ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ మీద ఉంటుంది 20 minutes అయితే ఇస్తారు. అంటే టోటల్గా 100 questions ఉంటాయి. 100 marks అయితే మనకి ఎవాల్యుయేట్ చేస్తారు. 60 minutes మనకి అయితే ఇస్తారన్నమాట. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఎప్పుడైతే మనకి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి వస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి చూడండి. ఇది కూడా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. మనకి రీజనింగ్ మీద 40 questions 60 marks 50 minutes అయితే మనకి అయితే ఉంటుంది. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, నెక్స్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ బేస్ చేసుకుని మనకి 35 questions 50 marks అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. 25 minutes ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 35 questions 40 marks 40 minutes ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద 35 questions 50 marksకి మనకి 45 minutes అయితే ఇస్తాను. టోటల్గా చూస్తే మనకి 145 questions ఉంటాయి. 200 marksకి ఎవాల్యుయేట్ చేస్తారు. మనకి 160 minutes అయితే ఇస్తారు. ఏంటి ఆబ్జెక్టివ్ టైప్కి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేటికి మనకైతే ఎస్ఐ రేటింగ్ అండ్ కాంప్రహెన్షన్ మీద అయితే ఉంటుంది. 2 questions ఇస్తారు. 25 questionస్కి ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది. 30 minutes మనకైతే టైం అయితే ఇస్తారనేసి క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. ఇక పర్సనాలిటీ టెస్ట్ వచ్చేటప్పుడు క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్ ఇస్తారు. అంటే సెల్ఫ్ రిపోర్ట్ మాట. అంటే మనకు ఒక ఇంటర్వ్యూ ప్యానల్లో మనకైతే ప్రాపర్గా మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారు, మీరు అసలు ఎలా ఉన్నారు, మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీతో మాట్లాడి మిమ్మల్ని అయితే ఫైనలైజ్ అయితే చేస్తారనేసి క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ విషయానికి వస్తే మనకి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మనకి అంతే కదా. సో ఐబీపీఎస్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ బ్యాంక్, మీరు దేనికి అప్లై చేసిన సార్ మనకైతే పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ మనకైతే ఉంటాయి. ఇక్కడ చూడండి, దేర్ విల్ బి penalty for wrong answers marked in the objective test for each questions రాంగ్ ఆన్సర్ గివెన్ బై ది క్యాండిడేట్స్ 1/4 మార్క్ అయితే మనకైతే కట్ అవుతుందని క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అంటే దట్ మీన్స్ 4 రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు చేశారంటే 1 మార్క్ అయితే మనకి పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అండ్ నో ఆన్సర్ ఈజ్ మార్క్డ్ బై క్యాండిడేట్స్ దెర్ విల్ బి నో పెనాల్టీ అనేసి ఇచ్చారు. సో ఎవరైతే మార్క్ చేయకుండా వదిలేసారో దానికి ఏం పెనాల్టీ ఏం క్యాలిక్యులేట్ చేయాలనేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ ఇచ్చారన్నమాట. సో బేస్ ఆన్ దట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మెయిన్ ఎగ్జామినేషన్ కి. ఇంకా మీరు క్యాండిడేట్స్ హూ హ్యావ్ షార్ట్ లిస్ట్, ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ లో షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని అయితే ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. అంటే పర్సనాలిటీ టెస్ట్ కి అయితే మమ్మల్ని అయితే కాల్ఫర్ అయితే చేస్తారనేసి ఇచ్చారు. మనకి అఫీషియల్ గా ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి అసలు ఏవేం బ్యాంక్స్ కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అసలు వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి నీట్గా ఇచ్చేసారు. ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనకి 5208 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రీజన్కి అనంతపూర్, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. అదే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే మనకైతే ఇచ్చారు. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకి అక్కడ తెలంగాణ అయితే ఉంటుంది. తెలంగాణ మీద ఇక్కడ చెక్ చేస్తే సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఏమో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ అయితే ఇచ్చారు. మెయిన్కి వచ్చేటికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఇక మీరు వన్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీరైతే సిగ్నేచర్ అండ్ మీ యొక్క స్కాన్ ఫోటోగ్రాఫ్ అయితే రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా
లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ రెడీ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ రెడీ చేసుకోవాలి, మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ రెడీ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇంకా మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసుకోవాలి క్లియర్ ఇచ్చారు. మనకి ఫోటోగ్రాఫ్కి ఎంత సైజ్ ఉండాలి, ఎంత డైమెన్షన్స్ ఉండాలి అండ్ అనేది కూడా ఎలా క్యాప్చర్ చేయాల్సి ఇక్కడ ఇచ్చారు. డూస్ అండ్ డోన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సిగ్నేచర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్కి సంబంధించి మనకు ఆ ఫార్మేట్ కావాలి కదా, ఆ ఫార్మేట్ ఇది మాట. ఇది నీట్గా మీ హ్యాండ్ రైటింగ్తో రాసి ఒక వైట్ పేపర్ మీద మీరు అది స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా 10th క్లాస్ అసలు ఎలా డాక్యుమెంట్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్కాన్ చేయాలనేసి ఇదే పీడిఎఫ్లో నీట్గా అన్ని ఇచ్చేసారు. దాంతోపాటుగా మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే నీట్గా ఇచ్చేసారు గైస్. మొత్తం చూస్తే 53 పేజెస్ తోటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫార్మాట్స్ మనకి ఇదే పీడిఎఫ్లో అయితే ఉంది. చాలా మంచి అప్డేట్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్ మీరు. సో దీని మీకు ఇచ్చేస్తే ఒక ఓటీఆర్ ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని తొందరగా అయితే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అని కూడా అక్కడ పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా ఐబీపీఎస్ యొక్క అఫీషియల్ పేజ్లోనే గుర్తుపెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇలాగే రెగ్యులర్గా మంచి జాబ్ అప్డేట్స్ అన్ని కూడా సో మీకు రెగ్యులర్గా కావాలంటే ఫాలో అవ్వండి, మర్చిపోదు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.